కముజు పిట్టే గారు ఎలా అనిపిస్తుంది బిగ్ బాస్? ఓకే, ఇంకా 3 వీక్స్ ఉన్నాయి కాబట్టి బిగ్ బాస్ గురించి మనం చెప్పడంత అవసరం లేదు. ఇంకా మామూలుగా మా తనుజకి ఇంకా రెచ్చిపోతుంది బిగ్ బాస్ మొత్తం. మామూలుగా చెప్తున్నా కదా, అని ఒక మాట అన్నాడు అబ్బా పాపం సోమశెట్టి గారు పవన్ ని. అది నిజంగా నవ్వాలా ఏడవాలా ఆ విషయం మాత్రం అర్థం కాలేదన్న నాకు ఇంతవరకు. అది తనుజ కూడా సరిగ్గా నామినేట్ చేయలేదు, తనుజ కూడా ఎలిమినేషన్ అయ్యే అవకాశాలు ఉంటాయి అంటున్నారు నెక్స్ట్ వీక్. అలా అవన్నీ ఫస్ట్ నుండి బిగ్ బాస్ స్టార్ట్ అయిన కానీ చెప్తూనే ఉన్నా, ఆమెకి మాత్రం నామినేషన్ లేదు. ఎన్ని ఫేక్ పెట్టినా ఎన్ని మాట్లాడినా మాత్రం ఆమెకి ఎటువంటి నామినేషన్ మాత్రం లేదు చెప్తున్నా. ఒకవేళ ఆమె బిగ్ బాస్ నుండి బయటకు వస్తే కప్పుతోనే బయటకు వచ్చి 100% చెప్తున్నా. టీ కప్పుతో కదా, నా కప్పుతో నాకు తెలిసి కప్పుతో 50 లక్షలతో ఉన్నా బయటకు వచ్చేది. హెల్త్ బాగాలేదా అన్నా? జ్వరం వస్తుందా? వీళ్ళు పెట్టే టెన్షన్కే వస్తున్నాయి అన్న. అదే అన్న, వీళ్ళు పెట్టే టెన్షన్కే వస్తుంది జ్వరం, ఫీవర్. వీళ్ళు లెగిస్తే తను ఏం చేస్తుంది? తనుజ పవన్ కళ్యాణ్ పక్కన ఉందా, ఈడు పక్కన ఉందా, ఆడి పక్కన ఉందా, ఏం గేమ్ ఆడుతుంది, ఏంది ఏం మాట్లాడుతుంది, ఈ సొల్లు తప్ప ఈ ఎవరం తప్ప ఇంకా వేరే ఏ టాపిక్ ఉండదు నా బిగ్ బాస్ లో. అదే అండి, అందరు సూపులు అందరు టాపిక్ మా అక్కమే పడుతుంది. ఏం చేస్తుంది అన్న? ఒక్కతే ఏమని చేస్తుంది? ఒక విషయం చెప్పాలంటే మా అక్క వల్ల ఆయన లెగిసిండు. అసలు తను అంటే కళ్యాణ్ ఆర్మీ మ్యాన్ ముందు నిలబడితే తనుజ ఎందుకు పనికి రావట్లేదని వేరే అన్నాడు. నువ్వు కూడా విన్నావు, దానికి ఏం చెప్తావు? ఒక విషయం చెప్పనన్నా, గిట్టనోడు ఎన్నో చెప్తాడు. ఒక విషయం అర్థమైందా? ఒకడే నచ్చింది ఇంకోటి నచ్చాలని రూల్ ఏం లేదు. అన్నిష్టం అన్నది నా ఇష్టం, నాది. నాకు నచ్చింది నేను చెప్తా. ఆయన ఎవడు చెప్తున్నాడు, ఈడెవడు చెప్తున్నాడు, నేను ఎందుకు మార్చుకోవాలి? నా ఇష్టం. నువ్వెవరన్నా నాకు చెప్పడానికి? అది తనుజ కళ్యాణ మా అక్కకి సపోర్ట్ చేస్తున్నాడు ఎనీ టైం పక్కన ఉంటూ. అంటే తనకు కొంచెం సొల్యూషన్ ఇస్తూ తన బాధలో ఏమైనా పాల్గొంటున్నాడు కాబట్టి మా అక్క విన్నర్ అయితే ఈయన రన్నర్ అవ్వాలా. ఒకవేళ దేవుడు ఏమన్నా కొంచెం వర్షం కుదిరించి ఒకవేళ మా అక్క ఏదన్నా అన్యాయం గట్టం జరిగితే ఒకవేళ విన్ కాకపోతే రన్నర్ అయిన అవకాశం ఉంటది. అది మాత్రం పవన్ కళ్యాణ్ ఒకవేళ విన్ అయ్యాడే అనుకో, పడితే మా అక్క రన్నర్ అయిన అవుతుందిగా. అది రన్నర్ కూడా కాకపోతే నీ పరిస్థితి ఏంటి? అడుక్కుంటాం అన్న, అడుక్కుంటాం. చచ్చిపోతావా? నువ్వేం మాట్లాడుతున్నావు అన్న? సరిగ్గా జరగలేదు. తనుజ కూడా సరే తలబెట్టింది అన్నారు ఎమ్మెల్యే దగ్గర. అన్న ఒక విషయం చెప్తున్నా, మా అక్క ఎమ్మాన్యుల్ చేసినప్పుడు నీ ఫ్రెండ్ నేను అని చెప్పి చాలా ఎమోషనల్ అయిపోయాడు ఎమ్మాన్యుల్ అన్న. పాపం మాకు చూసారు, దీన్ని బట్టి అర్థమైంది ఏమిటిది ఒక సున్నితమైన మనసు. అర్థమైందా? సున్నితమైన మనసు ఏది మాట్లాడినా చిన్నగా మాట్లాడుతుంది, ఎవరిని పెద్ద కించపరచదు. ఆమె మనసే మల్లె పువ్వు, ఓకేనా? అందువల్ల కరిగిపోయింది, అందుకే పవన్ చేసింది మళ్ళీ. అది అంతే, తన చెప్పలే. ఇప్పుడు మా అక్క ఒకవేళ గట్టిగా ఫైర్ అయ్యి నువ్వు అరి చేసావు ఇది చేసావు ఉన్నారనుకో, మళ్ళీ రీతు లెగుస్తుంది. రీతు లేసి నువ్వు ఎందుకు అన్నావు అని చెప్పి మళ్ళీ రచ్చ గొడవ అవుతుంది. ఎవరి గురించి టాపిక్ అవుతారు? అసలు తనుజని గొడవలు పెట్టుకునేది, తనుజ చేసినప్పుడు మళ్ళీ ట్రోలింగ్ చేస్తారు. అందుకే మా అక్క ఏం చేసింది తెలుసా, ఎందుకు గొడవ అని చెప్పి తన మీద తనే కొట్టు. అంతే. బిగ్ బాస్ టాప్ 5 ఎవరు ఉంటారు? టాప్ 5 తనుజ, కళ్యాణ్, పవన్, ఇమానియల్, రీతు, పవన్. ఓకే, విన్నర్ ఎవరు రన్నర్ ఎవరు చెప్పింది కదా. ఓరే బాబో, తనుజ విన్నర్, పవన్ కళ్యాణ్ రన్నర్. తనుజ విన్నర్, పవన్ కళ్యాణ్ రన్నర్. సరే, తనుజ విన్నర్ కాకపోతే గుడ్డు కొట్టించుకుంటావా? చెప్పు అన్నా, ఏం మాట్లాడుతున్నావు? చెప్పు. నా క్వశ్చన్ అడిగిన వాళ్ళకి ఎవరైతే తనుజ విన్ వాళ్ళకి కొట్టిస్తా. సరే, నేను కొట్టుకుంటా. ఏందన్నా? నిన్న బర్డీ గారు టాబ్లెట్ సంజన తీసేసింది, టాబ్లెట్ దాచింది కామెడీ చేశారని చెప్పింది. అవునవును, దాని మీద నామినేట్ చేశాడు. ఏమంటారు? దానికి మాత్రం నేను యాక్సెప్ట్ చేయను అన్న. ఎందుకంటే ఏదైనా అట్లా చేయడం కరెక్ట్ కాదు. పెద్ద వయసు అయింది, అట్లా చేయడం కరెక్ట్ కాదు. దయచేసి ఏమన్నా మిస్టేక్స్ ఏమైనా ఉంటే బర్నీ గారు మీరు చూపించి మాకండి. ఎందుకంటే ఆయన కూడా తను సపోర్ట్ చేస్తున్నారు, ఆయన మీద కుళ్ళు పెట్టుకున్నారు కూడా. ఆయన తను ఇద్దరే టార్గెట్ చేస్తున్నారు. పోయిన వీక్ ఏంటంటే దివ్య గారు పాపం ఎక్కువ డాడీ ఆయన పంపించేశారు. ఇప్పుడు ఏముంది ఏమని కూడా లేకపోతే నెక్స్ట్ వీక్ పంపించాలని చూస్తున్నారు. ఎవరు మాత్రం జరగని పని. కావాలంటే బర్నీ గారు బయటకు వచ్చే తనుజ మాత్రం బయటకు రాదు.